శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. నిన్నటి వీడియోలో వాస్తు అనేటువంటి దానిని మాట్లాడుకున్నాం. దానికి కంటిన్యూషన్ వీడియో ఇది. నిన్నటి వీడియోలో దిక్కులు, వర్గలు, స్థలం యొక్క ఎత్తుపల్లాల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు వీడియోలో ఆగ్నేయంలో ఏముండాలి, నైరుతిలో ఏముండాలి, వాయువ్యంలో ఏముండాలి, ఈశాన్యంలో ఏముండాలి, సింహద్వారం ఎట్టుండాలి, బెడ్రూమ్ ఎక్కడుండాలి, టాయిలెట్స్ ఎక్కడుండాలి అనేటువంటి దాని గురించి మాట్లాడుకుందాం. అట్లాగే చాలామంది ఆగ్నేయం బిట్టు, నైరుతి బిట్టు, ఈశాన్యం బిట్టు అని చెప్తుంటారు. అసలు ఆ బిట్లు యొక్క లక్షణాలు ఏంటి, ఆ బిట్లుకి ఎట్లా ఏర్పడ్డాయి ఆ పేర్లు అనేది కూడా తీసుకుందాం. ముందుగా ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలకి మీకు అవకాశం లభిస్తుంది. ఈశాన్యంలో నుయ్యి ఉండాలి. ఇది కామన్గా అందరికీ తెలిసిందే. బోరైనా నుయ్యి అయినా ఈశాన్యంలో ఉండాలి. అట్లాగే లాబరేటరీ ట్యాంకు ఎల్లప్పుడూ కూడా ఉత్తర వాయువ్యంలోనే ఉండాలి. అది ఉచ్చస్థానం. అయితే ఉత్తర వాయువ్యంలో ఉన్నటువంటి లాబరేటరీ ట్యాంక్ కన్నా నుయ్యి అయితే సహజంగా లోతుగానే ఉంటుంది. సంపు అయితే మాత్రం ఈ లాబరేటరీ ట్యాంక్ కన్నా ఒక అడుగు లోతు ఎక్కువ ఉండాలి. లేని పక్షంలో ఏమవుతుందంటే వాయువ్యం గొయ్యి లోతు ఎక్కువ అవుతుంది. దానివల్ల అనర్థాలు ఎక్కువ ఉంటాయి. అట్లాగే ఇంటి స్థలానికి సంబంధించినంత వరకు, ఇంటికి సంబంధించినంత వరకు ఆగ్నేయంలో పొయ్యి ఉండాలి అనేది కామన్గా తెలిసిందే. అట్లాగే నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ దాని పక్కన తూర్పు కట్టుకోవచ్చు, లేదా వాయువ్యంలో అయినా కట్టుకోవచ్చు. ఆగ్నేయంలోనే ఎందుకు ఉండాలి వంట పొయ్యి అంటే, ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడు. కాబట్టి అగ్నిదేవుడు ఎక్కడుంటే అక్కడే మనం వంట చేసుకోవాలనేది శాస్త్రవచనం. అట్లాగే నైరుతి అనేటటువంటి దిక్కుకి నిరురుతి అనేటటువంటి రాక్షసుడు అధిపతి. ఆ రాక్షసుడిని మనం ఎప్పుడు కూడా నొక్కి పెట్టి ఉంచాలి. లేని పక్షంలో ఆయన విజృంభిస్తూ ఉంటాడు. ఆయన విజృంభించడం వలన ఆ ఇంటికి ఇవ్వాల్సినటువంటి శుభ ఫలితాలన్నీ కూడా పోతాయి. చాలామంది ఇళ్లలో నైరుతిలో కూడా వంటపోయి పెడుతుంటారు. అటువంటి వాళ్ళు ఇబ్బందికరమైన వాతావరణంలోనే జీవిస్తుంటారు. ఏదో రకంగా అనారోగ్యం, ఇబ్బందులు పాలవటం, ఆర్థికమైన ఇబ్బందులు, ఉద్యోగపరమైన ఇబ్బందులు, సంతానపరమైన ఇబ్బందులు, భార్యాభర్తల అనారోగ్యం, భార్యాభర్తల మధ్య చికాకులు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. కాబట్టి నైరుతిలో అసలు వంటపై అనేది సర్వకాల సర్వావస్థలు ఎందుకు పనికిరాదు. అట్లాగే ఆగ్నేయంలోనే ఉండాలి. ఇంటి నిర్మాణంలో ఈశాన్యం ఎప్పుడు కూడా ఎక్కువ ఖాళీగా ఉండాలి అనేది మనం మొదటి నుంచి అనుకుంటున్నాం. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని నిర్మాణాలు ఏం చేస్తుందంటే ఈశాన్యంలో బెడ్రూమ్ పెడుతున్నారు. ఇది చాలా విపరీత ధోరణికి దారితీస్తుంది. అసలు ఈశాన్యం అనేది ఈశ్వర స్థానం. ఈశ్వర స్థానంలో ఎక్కడైతే మనం బెడ్రూమ్ పెడుతున్నామో ఆ ఇంటికి శోభ తగ్గిపోయి జీవకళ లేకుండా ఇల్లు నిద్రపోతూనే ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్నవాడికి ఏ విధంగానూ సుఖ సంతోషాలు ఉండవు. అట్లాగే వాయువులోనే సెప్టిక్ ట్యాంక్ ఉండాలి. అట్లాగే వాయువులో బెడ్రూమ్ ఉండొచ్చు లోపల, మంచిది అది. మనకి ఈ మధ్యకాలంలో పూజా మందిరం అనే విషయంలో కొద్దిమంది సపరేట్గా కడుతున్నారు, కొద్దిమంది కిచెన్లోనే సంపు పక్కన పెడుతున్నారు, సింకు పక్కన. కానీ సింకు పక్కన పెట్టడం అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితి పెడుతున్నాం తప్ప. ఎందుకంటే అది గ్యాస్ పొయ్యి వంట అనేటటువంటిది మొత్తం ఆగ్నేయంలోకి వస్తుంది. అప్పుడు ఈ స్థానం కూడా ఆగ్నేయానికి వెళ్ళిపోతుంది. కాబట్టి అసలు దానికి సపరేట్గా మందిరం కట్టుకుంటేనే మంచిది, ఆగ్నేయంలో పెట్టుకునే కన్నా. ఈశాన్యంలో ఇచ్చేటువంటి ఫలితాలని ఆగ్నేయంలో వంట గదిలో ఉన్నటువంటి దేవుడు గది ఫలితాలను ఇవ్వలేదు. అట్లాగే
ఉత్తర స్థానం కుబేర స్థానం. ఆ కుబేర స్థానం కూడా ఖాళీగా ఉండాల్సిందే. ఎందుకంటే కుబేరుడే డబ్బు ఇచ్చేటటువంటి వాడు. ఆ డబ్బు వచ్చే స్థానంలో మనం ఏవైతే బరువులు పెడతామో రావాల్సినటువంటి ఆర్థిక వనరులు తగ్గిపోతాయి. వస్తాయి, 10 రూపాయలు రావాల్సింది 5 రూపాయలు వస్తుంది. 5 రూపాయలతోనే జీవనం చేయాల్సి ఉంటుంది. కానీ మనకు రావాల్సింది 10 రూపాయలు, అంటే 5 రూపాయలు కోల్పోతున్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టి ఉత్తరంలో కానీ ఉత్తర వాయువులో కానీ ఈశాన్యంలో కానీ బరువులు పెట్టకూడదు. అట్లాగే స్థలాలన్నీ కూడా పెరిగితే ఒక్కోసారి నైరుతి పెరుగుతుంది, ఒక్కోసారి ఆగ్నేయం పెరుగుతుంది, ఒక్కోసారి వాయువు పెరుగుతుంది, ఒక్కోసారి ఈశాన్యం పెరుగుతుంది. ఈ పెరిగినటువంటి స్థలాలను ఎప్పుడు కూడా కట్ చేసేసి కోసులు తీసేసి ఇల్లు నిర్మాణం చేసుకోవాలి. ఏది కూడా పెరగకూడదు. చాలామంది ఈశాన్యం పెరిగితే మంచిదే అని అంటారు. ఈశాన్యంతు మాష మాత్రంతు ఈశాన్యం అన్న, అంటే మినపగింజంత మాత్రమే ఈశాన్యం పెరగాలి. అంతకన్నా ఎక్కువ పెరిగితే ఏమవుతుందంటే ఆగ్నేయం యొక్క దృష్టి ఈశాన్యం కోణమే పట్టడం వల్ల ఈశాన్యం ఇవ్వాల్సినటువంటి రిజల్ట్స్ కూడా పాడైపోతాయి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మాష మాత్రంతో ఈశాన్యం, ఈ మినపగింజంత మాత్రమే ఈశాన్యం పెరగాలి. ఇది దృష్టిలో ఉంచుకోవాలి. అట్లాగే మనం చాలా చోట్ల వింటుంటాం, ఇది నైరుతి బిట్టండి, ఇది వాయువు బిట్టండి. నైరుతి బిట్టండి ఏంటి, అసలు ఈశాన్యం బిట్టండి ఏంటంటే ముందు తెలుసుకుందాం. తూర్పు ఉత్తరం ఉన్నటువంటి రోడ్లు ఉన్నటువంటి కార్నర్లో ఉన్నటువంటి దాన్ని ఈశాన్యం బిట్టు అంటాం. అట్లాగే దక్షిణం తూర్పు ఉన్నటువంటి ఆగ్నేయం కార్నర్లో ఉన్నటువంటి దాన్ని ఆగ్నేయం బిట్టు అంటాం. అట్లాగే పడమర దక్షిణం రోడ్డు ఉన్నటువంటి నైరుతిలో ఉన్నటువంటి కార్నర్ బిట్ని నైరుతి బిట్టు అంటాం. అట్లాగే పడమర ఉత్తరం రోడ్డు ఉన్నటువంటి వాయువ్యం కార్నర్లో ఉన్నటువంటి దాన్ని వాయువ్యం బిట్టు అంటాం. ఇందులో వాయువ్యం ఈశాన్యం బిట్లు రెండు కూడా ఎల్లప్పుడూ కూడా మంచిదే, మంచి అనుకూల ఫలితాలనే ఇస్తాయి గృహంలో ఉన్నటువంటి యజమానికి, ఆ స్థలం నిర్మాణం చేసుకున్నటువంటి వేదికని. కానీ ఆగ్నేయం బిట్టు నైరుతి బిట్టు కూడా ఎల్లప్పుడూ కూడా కొంచెం చికాకులు పెడుతూనే ఉంటాయి. ఇవి ఎవరికి ఉపయోగిస్తాయంటే కా వర్గ వారికి, చా వర్గ వారికి, టా వర్గ వారికి ఉపయోగిస్తాయని నేను అనుకున్నాను కదా, వాళ్ళకు ఉపయోగిస్తాయి. అది కూడా కొంతవరకే. ఎందుకంటే ఆగ్నేయం బిట్టు ఎక్కువ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు చూపిస్తుంది. అట్లాగే సంతానం యొక్క పెద్ద కొడుకు మీద చూపిస్తుంది. అట్లాగే నైరుతి బిట్టు అది కూడా ఆర్థిక ఇబ్బందులే చూపిస్తుంది, కానీ భార్య యొక్క అనారోగ్యం మీద చూపిస్తుంది. కాబట్టి ఈ బిక్కుట్లో ఉన్నటువంటి లోపాలు తెలుసుకుని మనకి ఏది ఉపయోగపడుతుంది, మన నక్షత్రానికి కానీ నామ నక్షత్రానికి కానీ మన జాతకానికి కానీ గృహం నిర్మాణం చేసినటువంటి స్థలం ఎట్లా ఉపయోగపడుతుందని చూసుకుని మనం కొనుక్కొని కనుక చేసుకున్నట్టయితే ఆ స్థలం మనకి సకల సంపదల్ని సర్వభోగాల్ని కూడా ఇస్తుంది. అట్లాగే చాలామంది ఈశాన్యం కార్నర్లో పిల్లలు నూతికి అడ్డొస్తోందని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఈశాన్యంలో ఉన్నటువంటి పిల్లలకి కానీ ఈశాన్యంలో ఉన్నటువంటి బావికి కానీ సంపుకి కానీ అసలు ఎక్కడా సంబంధం ఉండదు. దాని దారి దాందే, దీని దారి దీనిదే. మీరు గృహం ఇచ్చే ఫలితాన్నే గృహం ఇస్తుంది. అంతే. ఈశాన్యంలో బిట్టు మాత్రం, ఈశాన్యం పిల్లలు మాత్రం ఈశాన్యం బిట్టుకి దోషం కాదు. కాబట్టి నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే స్థలం ఎప్పుడు కూడా ఇల్లు నిర్మాణం చేసిన స్థలంలో మనం దక్షిణం 2 అడుగులు వదిలేసామనుకోండి, ఖాళీ స్థలం కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి మధ్య, పడమర 4 అడుగులు వదిలేయాలి, ఉత్తరం 8 అడుగులు వదిలేయాలి, తూర్పు 16 అడుగులు వదిలేయాలి. ఇది శాస్త్రవచనం. అయితే వాళ్ళు అంత స్థలం లేకపోవచ్చు, కానీ స్థలం లేనప్పుడు దక్షిణం తగ్గించుకోవాలి, మిగతా దిక్కుల్లో పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకు ఉన్న స్థలంలో సరిపోతుంది. కాబట్టి గృహ నిర్మాణం చేసుకునేటువంటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే అది ఏ విధమైన బిట్టో చూసుకోవాలి. ఈశాన్యంలో ఏ ఉండాలి, ఆగ్నేయంలో ఉండాలి, నైరుతిలో ఏ ఉండాలి చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఇంత మనం చెప్పుకున్నటువంటి పద్ధతిలో కనుక చేసుకున్నట్టయితే కనుక ఆ ఇల్లు స్వర్గమే, సర్వ సంపదల్ని సర్వ సౌభాగ్యాలని కూడా ఇస్తుంది ఆ ఇంటి యజమానికి. కాబట్టి గృహ నిర్మాణం చేసుకునేటువంటి స్థలం ముందుగా ఎంచుకొని దాన్ని చూసుకుని గృహం కట్టుకున్నట్టయితే చాలా మంచి స్థితిలో ఉంటారు ఇంటి యజమానులు కూడా. రేపు ఇంకో విషయం గురించి, ఇదే విషయం మీద సబ్జెక్ట్ మీద రేపు ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. హరి ఓం తత్సత్. ముందుగా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.